ఏవండి ముందా ఏడు పాపండి. ఏడవని కార్తికేయ, పాపం కూతురి మీద ప్రేమ కట్టలు తెంచుకుంటున్నట్టుంది. ఏ కూతురు? ఏంటి చెంచమ్మా అలా మింగేసేలా చూస్తున్నావు? కొంపదీసి కొడతావా ఏంటి? కొట్టాను నేనెవరమ్మా? ఏదో నీ చల్లని మనసు కాబట్టి నన్ను ఇంట్లో ఉండొచ్చి ఏళ్ళకింత ముద్దు పడేస్తున్నారు. అదే ఇంకోళ్ళు అయ్యుంటే నా కూతురు చేసిన పనికి ఎప్పుడో నన్ను తరివేసేవాళ్ళు. సర్లే చెంచు, కాఫీ తీసుకో. అమ్మ అక్షర, కాఫీ ఇవ్వమ్మా. వద్దమ్మా వద్దు. తాగు చెంచమ్మా. వద్దమ్మా నాకొద్దు. మీరు అమ్మని పంపించే వరకు నేను పచ్చి నీళ్ళనే ముట్టినా అంతే. దీక్షల సీజన్ అయిపోయింది చెంచమ్మ గారు, మీరు చేసిన పెద్ద వర్కౌట్ కాదు. తాగు చెంచమ్మా. నాకొద్దమ్మా. తాగమన్నానా? అత్తయ్య, వంటేం చేయమంటారు? చికెన్ బిర్యానీ చేయక్ష, తిని చాలా రోజులైంది. యావయాలుడు, నీ తమ్ముడు అలా కట్లు కట్టుకుని తిండి తిప్పులో మానేసి రెక్కలిరిగిన పౌరంలో పడేడుస్తుంటే నీకు చికెన్ బిర్యానీ కావాలా? ఇదేమన్నా న్యాయమేనా? అయినా ఇదంతా నాటకమే కదయ్యా. ఆ రేఖ వచ్చేంత వరకు బాబు కట్లైనా అయిపోవచ్చు కదా. పాపం ఊపిరాడుతుందో లేదో బిడ్డకి. నువ్వే వచ్చి తీసేయచ్చు కదా. అలాగే నమ్మ తీస్తాను. కాఫీ తాగొత్తాను. మా సిన్నికి అసలు బొర్రేలేదు. ఏదో పెద్ద గొప్ప త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతుంది. అవును చెంచు, అయినా పోయింది మంచికేలే. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తుంది? అదేంటమ్మా, ఇదంతా నాటకం తెలుసు కదా. మీతో పాటు అది ఇక్కడ ఉండొచ్చు కదా. లేనిపోని పంతాలకు పోద్ది. పిచ్చిదది. చెప్పినా ఇందో. వస్తానండి బాబు, కట్లిప్పుతాను. రండి రండి, తీయండి. పిల్లాడికి ఏం ఊపిరాడద్ది ఇలా బిగించేస్తాను. అమ్మయ్యా బాబు, ఇప్పుడు తీసాను కదా, రిలాక్స్ అయిపోదు గాని మళ్ళీ జ్యూస్ తెస్తానుండు. బాబు, జ్యూస్ లో పందారేనా? ఓరి దొంగ సత్రుడు దుర్గా, నువ్వారా? అవును పిన్ని, నేనే. ఓ దొంగ సత్రుడా, ఇదేటమ్మా ఎంతకీ సిన్ని బాబు? వాళ్ళు వెళ్ళిపోయి గంట అవుతుంది పిన్ని బయటికి. గంట అయిందా? అమ్మా జగదీశ్వరమ్మా, నీ మంచితనం అర్థం చేసుకోలే. ఏదో పిచ్చెక్కిందల్లా వాగేశాను, నన్ను క్షమించమ్మా. ఇప్పుడు చేయమంటారా బిర్యానీ? బలేటోడి బాబు, కోడిలా ఉండాలి అతనమ్మా. ఎలాంటి మేడం మేడం మేడం, వంట 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 నేను చేస్తాను మేడం. నా వంట గురించి మీకు తెలుసుగా మేడం. కానీ రేకొస్తే అమ్మో, ఒరే వద్దురా దుర్గా. మా అమ్మడు ముక్త వాసన పెట్టం కాదు, చెవులతో కళ్ళతో కూడా గుర్తుపట్టేస్తుంది. వద్దు, చచ్చిపోతా, కూర్చో. వదిలే పిన్ని, గాలి ఆడటం లేదు. ఒక్క 2 నిమిషాలు ఉంటాను పిన్ని ఇట్టాగే. అవును పిన్ని. పోలీసులు ఫోన్ చేయమంటావా? జైలు వేస్తారు, అక్కడ బాగా ఆడుద్ది గాలి. పిన్ని కట్టు పిన్ని, ఎంతసేపు? ఓర్ని వేసాలు కట్టు తొందరగా. కూర్చో, కడతాను. అబ్బోయ్, దుర్గాడి చాలా బలుపుందమ్మోయ్. అది వెళ్ళు. కూర్చోరా. ఇలా కట్టాలి.
స్వామి, ఇప్పటికి నీకు ఎన్నిసార్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను, ప్రతిసారి నాట్ నౌ అని ఆన్సర్ ఇచ్చావు. కానీ ఇప్పుడు నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసావు. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను స్వామి. అదేంటే గుళ్ళోకి వెళ్ళి మొక్కుకోవచ్చు కదా. పర్సనల్ మ్యాటర్ మధ్య పూజలు ఉండకూడదు అత్తయ్య. ఏమోనే, నువ్వేం మాట్లాడతావో ఎవరికి అర్థం కాదు కదా. పదండి అత్తయ్య, పదండి. అమ్మ ధర్మం చేతల్లి. అమ్మ సచిని గడుపుని పడుతుంది, ధర్మం చేతల్లి. అమ్మ నీకు దండం పెడతాను, ధర్మం చేయమ్మా. అమ్మ ధర్మం చేయమ్మా. తప్పకుండా చేస్తాను. సంతోషమ్మా, ధర్మం చేయమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. రేఖ, ఏంటే నీకు మతిగాని పోయిందా? ఇదిగోరా. అమ్మా అమ్మ నా దగ్గర చెల్లలేదమ్మా. ఏంట్రా, నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? బిచ్చగాడి దగ్గర చిల్లర తీసుకునే దాంట్లో కనిపిస్తానా? పండగ చేసుకో. నూరేళ్ళు భర్త పిల్లలతో సంతోషంగా కలకలాడుతూ అందరికీ అనుకువగా ఉండాలమ్మా. నీ ఆశీర్వాదం నాకు నచ్చలేదు. ఎలా ఆశీర్వదించాలో పదండి అత్తయ్య. అమ్మా తల్లి, అమ్మా నీ దండం పెడతానమ్మా. ఎలా ఆశీర్వదించాలో చెప్పమ్మా. అయ్యో ఏం కర్మరా నాయన. నమస్తే అక్క. నమస్తే నమస్తే. ఎరా తెచ్చారా? గుడ్. మీరు వెళ్ళి తీసుకురండి. ఏంటే రెడీ రెడీ అంటున్నా? అసలు వాళ్ళెవరు? చూస్తావు కదా అత్తయ్య, పద. శుభోదయం తల్లి, బాగున్నారా? బాగున్నా పూజారి గారు. ఇంతకీ జగదీశ్వర్ గారు ఎలా ఉన్నారమ్మా? బిజినెస్ లో 5 కోట్ల నష్టం వచ్చిందట, వెళ్ళి ఇవ్వండి. అమ్మా లేకపోతే ఏంటండి, మేమిద్దరం వస్తే మమ్మల్ని పలకరించాలి గాని ఎక్కడో ఇంట్లో కూర్చున్న వాళ్ళ గురించి మీకెందుకు? అదేమిటమ్మా? పూజారి గారు, దీని మాటలు పట్టించుకోకండి, అర్చన చేయించండి. మా కోడల పేరు మీద చేయండి. అలాగేనమ్మా. కోడలి పేరు అక్షరే కదమ్మా? నువ్వే కరెక్టే రేఖ. ఇప్పుడైనా నమ్మావా? ఏమండి పూజారి గారు, ఒక పని చేయండి. నేను జగదీశ్వరి గారికి గుడి కట్టిస్తాను, దాంట్లో పూజారిగా సెటిల్ అయిపోండి. ఇంట్లో ఆవిడ భోజన చస్తూ చూడలేక మనశ్శాంతి కోసం గుడికొస్తే మళ్ళీ ఇక్కడ కూడానా? కోవెలమూడి సురేఖ అంటే మనం అంటే అర్థమైందమ్మా. కానివ్వండి కానివ్వండి. ఆ పూజారి గారు, అమ్మా అదేంటండి బోర్డు మీద? తిథి వారం నక్షత్రం లాంటివి రాస్తూ ఉంటామమ్మా. ఇవాళ ఏ పండుగ లేదు, అక్కడ తిథి వార నక్షత్రాలు రాసాం అంతే. బాలే వారే, ఇవాళ పండగ లేదంటారేంటండి? పర్వదినం అయితేను. పర్వదినమా? నాకు తెలియకుండా ఏ పర్వదినం అమ్మా? అయ్యో, మీకు తెలీదా? ఇవాళ పండగ. ఏం పండగమ్మా? ఒక్క నిమిషం. ఇది అందరికీ పర్వదినం. ఆ పూజారి గారు, ఇవాళ ఈ పండుగ సందర్భంగా భక్తులకి అన్నదానం ప్రకటించండి. ఖర్చుకి ఏమాత్రం వెనకాడొద్దు. రేఖ వద్దే, జగదీశ్వరికి తెలిస్తే. ఎలా తెలుస్తుంది అత్తయ్య? తెలిస్తే గిలిస్తే ఈ పూజారి చెప్పాలి. చెప్తే నేను ఊరుకోనుగా. దేవాలయం స్థలంలో ఇల్లు కట్టి కూతురికి కట్నంగా ఇచ్చారని చెప్తాను. దాంతో ఇల్లు పై కూతురి కాపురం పోయే. అమ్మా అమ్మా, అంత పని చేయకమ్మా. నేనెందుకు చెప్తాను పూజారి గారు? చెప్తే ఆ పని నేను చేస్తాను అంటున్నాను. ఏదా ఫ్లెక్స్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? తీసుకొచ్చినాక రే ఇట్రారా. తీసుకొస్తున్నా అక్క. రే ఓపెన్ చేయరా అక్క. ఓపెన్ చేస్తున్నా. ఏం ఫ్లెక్స్? అబ్బా ఏం కాదత్తే చూడు. రేఖ గొడవలద్దే, నా మాట విను. ఏం కాదత్తయ్యా, మీరు చూడండి.
ఆగరా. రే టీ ఎంతరా? 3 రూపాయలండి. సరే 2 టీవు. అలాగే సార్. దిగు. నేను దిగనంటే దిగను అంతే. అరే టీ తాగి వెళ్దామండి. అడు కాబోయే అంబానీ తెలుసా? పద తాగుదాం. గుడికి వెళ్ళటం తప్పించుకోవడానికే ఇవన్నీ అని నాకు తెలుసు. అదేం లేదు నందిని, దిగు సరదాగా టీ తాగి వెళ్దాం. దిగు. రెండు టీ ఇవ్వరా. కొత్తగా పెళ్ళైందండి? లేదురా, పాత పద్ధతిలోనే అయింది. తిన్నగా మాట్లాడరే. అదేంటి కొత్తగా అయిందా అన్నాడు, నేనేమన్నాను? వాడన్నది రీసెంట్ గా అయ్యిందా అని. ఓహో, సార్కి అర్థమైందిలే మేడం, ఏదో జోక్ చేశారు అంతే. ఇంతకీ నీ పేరేంట్రా? ఆహారం అండి. ఆహారమా? అదేం పేర్రా? మా అమ్మ నేను తిండి లేకుండా పస్తునుండకూడదని నాకు ఈ పేరు పెట్టిందండి. ఉంచుకో. వద్దండి, ఇన్ని డబ్బులు తీసుకుంటే సోమేరిని అవుతాను. వస్తానండి. అరే ఆహారం, ఇట్రా. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తెలుసా? తెలుసండి. దాని వెనకాల రోడ్లోనే మా ఇల్లు. ఆనంద నిలయం అని ఉంటుంది. మా ఆఫీస్లో క్యాంటీన్ పెట్టిస్తాలే, అక్కడికి వచ్చేసే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. గుడ్, అలాగే చూడు. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, అలాగే 2 నిమిషాలు చూసి దండం పెట్టుకో. గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేద్దాం. నీ మొహం. పద. ఎక్కడికి? గుడికి. పట్టిన పట్టు వదలవు కదా. పద. ఈ ఫ్లెక్స్ ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను గానీ తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి. అలాగే అక్క. పూజారి గారు, ఆ ఫోటోలో ఉంది గుంటూరు, అది నందిని. అది సర్వనాశనం కావాలని అర్చన చెయ్యండి. క్షమించండి అమ్మా. రేఖ, నాశనం కావాలని ఎవరు అర్చన చేయించరు. అలా చేయిస్తే చేయించిన వాళ్ళకే కీడు కొడుతుంది. అవునమ్మా, అసలు ఇంతవరకు ఎవరూ ఇలా చేయించలేదమ్మా. కానీ ఎదుటివారు నాశనం కావాలని మనసుల్లో మొక్కుంటారు. అది మీకు వినిపించదే? మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. సర్లేండి, నా పేరుతోనే అర్చన చేయండి. నా పేరు తెలుసుగా? ఎందుకు తెలీదమ్మా? సురేఖ. గుడ్, వెళ్ళండి, త్వరగా కానివ్వండి. మళ్ళీ నేను ఆ ఫ్లెక్స్ బిగించాలి. రేఖ, నాకైతే ఈ పద్ధతి నచ్చట్లేదే. ఎంత కాదన్నా వాడు నా కొడుకే కదా. నీ కొడుకేనత్తయ్యా, బంగారం. కానీ అదే, అందుకే నీ కొడుకు బలవుతున్నాడు. మీరేం బాధపడకండి. గెలవక ఇంతకాలానికి ఇప్పుడు గెలిచాను. ఆ ఆనందాన్ని ఆవిరి చేయకండి. ఆ గుంటూరు శ్రీరామ్ని వదిలి వెళ్ళడం నువ్వు నేను ఊహించావా చెప్పు? ఎవరు ఊహించలేదు. పాపం, శ్రీరామ్కి అలా అవుతుందని ఎవరైనా కలగన్నారా చెప్పు? నేను తప్ప లేదే. మరి మీ చెల్లెలు చేసిన ఛాలెంజ్ ఓడిపోయినట్టే కదా. అంటే నేను గెలిచినట్టే కదా. అంటే వివాహం విచ్ఛిన్నమైనట్టే కదా. అందుకే ఈ విందు ఆనందం. అత్తయ్య, పూజారి గారు, విందులో అన్ని వెరైటీలు ఉండాలి, సరేనా? అలాగేనమ్మా, వంట వాళ్ళకి కబురు పెడతాను. ఓకే ఓకే.
అత్తయ్య నేను ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను, మీరు కాసేపు ఇక్కడే కూర్చోండి, ఓకేనా? వెళ్దాం. ఏంటి స్వామి ఇదంతా? ఏంటి అచ్చేస్తున్నారు? గుడి ఇటు. తెలుసులే గానీ నువ్వు వెళ్ళు, నేను లోపలికి రాను. అదేంటి? నందిని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? గుట్టు చప్పుడు కాకుండా దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసే. లేదండి, ఎందుకు అని మాత్రం అడగద్దు. రాత్రి నుంచి గుడికి వెళ్ళాలని అనిపిస్తుంది, అందుకే మీరెంత వద్దు వద్దు అంటున్నా పట్టుపట్టాను. సర్లే, నీ ఇష్టం. నీ ఇష్టం నేనెందుకు కదనాలి? సరే. అంత కష్టంగా అయితే వద్దు. లేదు నందిని, మనల్ని ఎవరన్నా చూశారనుకో రేఖ మేడంకి తెలిసిపోతుంది, ముఖ్యంగా నన్ను. నాకు యాక్సిడెంట్ అయ్యి కట్లతో బెడ్ రెస్ట్లో ఉన్నానని అందరినీ నమ్మించాను. ఇప్పుడేమో ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే ఎవరన్నా చూస్తారేమో అని. అంతకుమించి ఏముంటుంది? సరే పద. అమ్మ ధర్మం చేయి తల్లి. అమ్మ సచిని కడుపు పడుతుంది, ధర్మం చేయి తల్లి. అమ్మ నీకు దండం పెడతాను, ధర్మం చేయమ్మా. రా అక్క, ఇక్కడో కట్టేద్దాం అక్క. రై, గుడికొచ్చిన వాళ్ళందరికీ కనిపించేలా కట్టాలరా. అయితే గుడి పైన కట్టేద్దాం అక్క. అప్పుడు కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకే కనిపిస్తుంది. అంటే నీలాంటి అన్నమాట. ఏంట్రా ఏదో అబ్బాయి అన్నావ్? ఏం లే అక్క. చూడండి చూడండి, అదే వెరైటీ. వెళ్ళి పని చూసుకోండి, రండ్రా. అక్క ఏడో చోట కట్టేద్దాం అక్క. ప్లీజ్ అక్క. ఒక్క ప్రదక్షిణ చేసేస్తాను. ప్రదక్షిణ లేదు ఏం లేదు, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం పద. అయ్యో ప్రదక్షిణ? ప్రదక్షిణ లేదు ఏం లేదు, నీకు దండం పెడతానే నడు. అయ్యో రేఖ, నాకేదో భయంగా ఉంది. నువ్వు ఇలా చేస్తున్నట్టు ఆ జగదీశ్వరికి తెలిస్తే నేను అసలు బతకనివ్వదే. నేనేం చేస్తున్నాను అత్తయ్య? నేనేమన్నా అబద్ధం రాయించానా? లేదే. శోభనం జరగకపోతే విడాకులు అంది. విడాకులంటే వివాహం విచ్ఛిన్నం కావడమేగా. అదేగా ఇది. చూడు, బాగుందా? నేను రాలే గానీ నువ్వు వెళ్ళొచ్చే. అదేంటి, దండం పెట్టుకోరా? నాకు ఆ పూజారి తెలుసు, నాకే కాదు ఇంటిల్ల పాతికి తెలుసు. ఇప్పుడు నేను వచ్చానంటే గుర్తుపడతాడు. నువ్వు వెళ్ళొచ్చే.